మన దేశంలోనే 10 పేదరిక రాష్ట్రాలు. నెంబర్ 10 ఒరిస్సా. ప్రజలందరికీ విద్య అందకపోవడం, అలాగే సహజ వనరులని అక్కడ రాజకీయ నాయకులు సరిగ్గా ఉపయోగించుకోకపోవడం. నెంబర్ 9 ఉత్తరప్రదేశ్. జనాభా పరంగా మొదటి స్థానంలోని రాష్ట్రం పేదరికంలో కూడా అలాగే ఉంది. నెంబర్ 8 జార్ఖండ్. సరైన ఆదాయ వనరులు లేకపోవడం పేదరికానికి ప్రధానంగా కనిపిస్తున్నాయి. నెంబర్ 7 ఛత్తీస్గఢ్. ఇక్కడ ఇండస్ట్రియల్ డెవలప్ జరుగుతున్నా కానీ దానివల్ల రూరల్ ప్రజలకి ఎటువంటి లాభం జరగట్లేదు. దీంతో 1/3 ఈ రాష్ట్రం పేదరికంలో ఉంది. నెంబర్ 6 మణిపూర్. ఇక్కడ డ్రగ్స్, మతాల మధ్య గొడవలు ఇవన్నీ పేదరికానికి కారణాలుగా ఉన్నాయి. నెంబర్ 5 అరుణాచల్ ప్రదేశ్. దేశంలోనే మూల ఉంట చేత ఇక్కడికి ఎటువంటి కంపెనీలు రావట్లేదు. సరైన ఆదాయాలు లేక ప్రజలు పేదరికంలో ఉన్నారు. నెంబర్ 4 అస్సాం. ఈ రాష్ట్రం ఒక మూలకు ఉండటంతో ఎక్కువ కంపెనీలు రావట్లేదు. ఆదాయ వనరులు సరిగ్గా లేక ప్రజలు పేదరికంలో జీవిస్తున్నారు. నెంబర్ 3 మేఘాలయ. ఈ రాష్ట్రం అగ్రికల్చర్ మీద జీవిస్తుంది, కానీ ఇక్కడ ప్రజలు సరైన రీతిలో పంటలు పండించలేక అప్పులతో పేదరికంలో జీవిస్తున్నారు. నెంబర్ 2 మధ్యప్రదేశ్. ట్రైబల్ తెగలు ఎక్కువ, ఇండస్ట్రీలు తక్కువ. ఇవన్నీ పేదరికానికి కారణాలుగా ఉన్నాయి. నెంబర్ 1 బీహార్. ఇండియాలోనే పూరెస్ట్ స్టేట్ ఏది అంటే బీహారే. నిరక్షరాస్యత ఎక్కువ, రాజకీయ నాయకులు సరిగ్గా పట్టించుకోరు.